ఈరోజు వాక్యము ఆదికాండము 34వ అధ్యాయం మొదటి వచనము నుండి చివరి వరకు చూసినప్పుడు, లేయా యాకోబులకు పుట్టిన కుమార్తె దీనా కనాను దేశములో ఉన్న షేకెము ప్రాంతమునకు వెళ్ళినప్పుడు, అక్కడ వారు గుడారములు వేసుకుని ఉంటున్నప్పుడు దీనా ఆ నగరము యొక్క రాజకుమార్తెలను చూడాలని బయలుదేరి వెళ్ళినప్పుడు, షేకెము ఆమె అందాన్ని చూసి ఆమెను మాయ మాటల్లో వేసుకుని ఆమెను మానభంగము చేసి తన గుడారములోనికి తీసుకొని పోయి బంధించి యాకోబుకు సమాచారం అందించాడు. అప్పుడు యాకోబు హృదయము కలవరపడిపోయింది. తన కుమారులందరూ పొలములో పనికి వెళ్ళి ఉన్నారు. మరి వారు వచ్చేంత వరకు సాయంత్రం వరకు